నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి చాలా అంశాల మీద ఇప్పుడు మనం మాట్లాడదాం. సో మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ అండ్ రాజకీయ విశ్లేషకులు, ప్రస్తుత రాష్ట్రీయ లోక్దల్ పార్టీకి సంబంధించి తెలంగాణ అధ్యక్షులు కపిల్వాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా దేశంలో జరుగుతున్నటువంటి అంశాలు, ఎందుకంటే ఈ మధ్య ఎఫ్స్టీన్ ఫైల్స్ అని, తర్వాత ఈ ఇరాన్ యుద్ధం సంబంధించిన, అమెరికా యుద్ధం సంబంధించింది కావచ్చు. దీని మీద మోడీకి వస్తున్నటువంటి వ్యతిరేకత బాగా ఈ మధ్య ఎక్కువ పెరిగిపోయినందున సో అనేక రకాలైన అంశాలు ఉన్నాయి. అదేవిధంగా మూసీని బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుందంటూ కూడా ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో చాలా పెద్ద రచ్చ జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే వందే మాతరం ఆలపిస్తున్నటువంటి సమయంలో అసెంబ్లీలో ఏదైతే ఓవైసీ బ్రదర్స్ ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోవడం అనేది, దీన్ని ఏ విధంగా చూడాలో, ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. అలాంటి అంశాలన్నింటి మీద ఒకసారి కపిల్వాయి దిలీప్ కుమార్ గారితో ఒకసారి మాట్లాడడం. గురుగారు నమస్తే రవి. బాగున్నారా? బాగుంది. కొంచెం హెల్త్ అందా? పర్లేదు, బెటర్. ఓకే, రైట్. ముఖ్యంగా చూసుకుంటే, అంటే ఇప్పుడు భారతదేశం విషయంలో చూసుకుంటే సార్, నెక్స్ట్ మన తెలంగాణ రాష్ట్రానికి వద్దాం. ఇప్పుడు ఏదైతే ఈ యుద్ధం వల్ల గ్యాస్ సంక్షోభం బాగా ఎక్కువ ఉంది, అలాగే ఆయిల్స్ కూడా చాలా ఇబ్బందిగా. ఎందుకంటే మన హర్మోజ్ జలసంధి నుంచి రావాల్సిన అది మూసేశారు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి అంశం. సో మన దేశంలోనే, మనకి తెలంగాణ రాష్ట్రంలో, మన దేశంలో గూగుల్లో కొడితే గ్యాస్ కన్జంప్షన్ ఎక్కడ ఎక్కువగా ఉందంటే గూగుల్లో కూడా ఇండియా అనే చెప్తుంది. సో ఏంటి సార్ మరి ఈ పరిస్థితుల నుంచి మనం ఎప్పుడు బయటపడతాం? ఇంకోటి ఏంటంటే, అసలు ట్రంప్ విధానాలు ఏంటి? మైండ్ నుండి చేస్తున్నాడా, లేదా బుర్ర పని చేస్తుందా లేదా? దానికి తోడు ఆయన ఆడించినట్టు మోడీ ఆడుతున్నాడని చెప్పి మన ఇండియా మీద కూడా అనేక రకాల ఎలిగేషన్స్ ఉన్నాయి. ఏంటి సార్ దీని మీద ఏం చెప్పాలనుకుంటారు? హార్మోజ్ జలసంధి గురించి చెప్పారు కాబట్టి, అది యాక్చువల్లీ మొత్తం ఇంటర్నేషనల్గా సప్లై ఆయిల్లో ఒక 20% అదే ఆ జలసంధి నుంచి రావాల్సిందే. ఓకే. సో దాన్ని ఈరోజు వాళ్ళు మైన్స్ పెట్టి ఇరానియన్స్ ఆపారు. వార్నింగ్ కూడా ఇచ్చారు, శత్రు దేశాలు పోవడానికి వీల్లేదు, మిత్ర దేశాలు పోండి అన్నాడు. కానీ ఇట్స్ ఎ రిస్క్. ఇది యాక్చువల్లీ అంతకుముందు ఒక 10 years కింద 27 దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం ఈ ఆయిల్. 27 దేశాలు, ఒకటి తక్కువ, ఒకటి ఎక్కువ. మోస్ట్ ఆఫ్ ది ఆయిల్ అంతా రష్యా నుంచి మనం తీసుకురావడం. ఆ మధ్యలో ట్రంప్ శాంక్షన్స్ పెట్టి నువ్వు రష్యా నుంచి కొనొద్దనడం, అయినా మన వాళ్ళు లేదు మేము కొంటామని చెప్పి తెచ్చుకోవడం, ఇదంతా మనం చూసాం. సో ఇప్పుడు ఆ 27 దేశాల నుంచి పోయి 40 దేశాలను తెచ్చుకుంటున్నాం. ఓకే, అంటే కొంచెం పెరిగింది, వెసులుబాటు వచ్చింది. అయినా కూడా మనకు ఆ హార్మోజ్ జలసంధి నుంచి రావాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు 2 వచ్చాయి మొన్న అతి కష్టం మీద మన జయశంకర్ మాట్లాడితే, ఇంకా 20 అక్కడే చుట్టుపక్కల ఆగి ఉన్నాయి. ఇవి రావాలి. ఇది రాకపోవడం, ఇది మనం ఒక్కటే కాదు, ఇంటర్నేషనల్గా ఆయిల్ అండ్ గ్యాస్ ప్రైస్ ఒక్కసారి ఎస్కలేట్ అయినాయి వార్ చేయబట్టి. మొత్తం ప్రపంచం ఇది ఎవరు ఊహించింది కాదు. తర్వాత ఇరాన్ని తక్కువ అంచనా వేశాడు ట్రంప్. దానికి ట్రంప్ అనేవాడు మీరు అన్నట్టు ట్రాప్లో పడ్డాడు. ఇది ఇజ్రాయెల్ ట్రాప్లో. ఇజ్రాయెల్ 40 years నుంచి కోరుకుంటుంది ఇరాన్ని ఖతం చేయాలని. 40 years వాడే రాసుకున్నాడు ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు. ఆ డ్రీమ్ అన్నాడు, 40 years డ్రీమ్ అట ఆయన, ఈ దేశం మొత్తం ఖతం చేయడం ఇరాన్. సాధ్యపడే పని కాదు. వాడు మీరు మొన్న చూసాం, చాలా మంది చంపారు వాడు పాపం. అది చాలా భీకరమైన దాడి. అది వేరే దేశం అయితే ఏమో కానీ, ఈ పర్టికులర్ కంట్రీలో వచ్చేవరకల్లా ప్రతి వాడు కూడా వాడు ఒక మానవ బాంబే. అక్కడ ఉన్నటువంటి అంటే ముస్లిం ఫెనటిక్స్ వాళ్ళు. సో ఒకడు పోతే ఇంకో నిలబడతారు, అక్కడ ఒకడు పోతే ఇంకో నిలబడతారు. అంత ఫెనటిజం అనేది వరల్డ్ వైడ్ ఎక్కడ మీరు చూడరు. ఇంకొకటి వాడు ఏంటి అంటే, ట్రంప్ ఏమన్నా అంటే, ఈ కంట్రీలో మేము కనుక ఇప్పుడు వాడిని తీసేయకపోతే వాడు మమ్మల్ని తీసేస్తాడు, మా మీద న్యూక్లియర్ అటాక్ చేస్తాడని చెప్పాడు. తర్వాత మనం పరిశీలిస్తే తెలిసింది ఏంటంటే, అసలు ఇరాన్ దగ్గర ఆ కెపాసిటీ లేదు, న్యూక్లియర్ వెపన్సే లేవు. వాడి దగ్గర 60% ఎన్రిచ్డ్ యురేనియమే. 60% ఎన్రిచ్డ్ యురేనియం ఎక్కడో లోయల్లో గుహల్లో దాచుకున్నాడు. దాన్ని 100% చేస్తే పని అణ్వస్త్రాలు తయారు చేసే పరిస్థితి లేదు. వాడు నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అంటారు ఇంటర్నేషనల్గా. అంటే మేము ఇందులో అణ్వాయుధాలు చేయము అని సంతకం పెడితేనే వాడి మీద శాంక్షన్స్ ఉండవు. అంటే అగ్రరాజ్యాలన్నీ అట్లా పెట్టాయి, నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అని పెట్టాయి. సంతకం పెట్టాడు వాడు. వాడు చేసే ఆలోచనలో లేడు. ప్రకటించాడు నా అణ్వస్త్రాలు లేవని. అట్లాంటి దేశం ఏ విధంగా నీకు థ్రెట్ అని విడిపోయి దాని మీద బాంబులు వేస్తాడని. సో ట్రంప్ ఈజ్ ఎన్ ఇడియట్, ఐ యామ్ టెల్ యూ. ఈరోజు లేనిపోని వాడు ఏదో తన పోయి 4 రోజుల్లో ఖతం చేద్దాం ఇరాన్ మొదలు పెడితే, అది ఇప్పుడు ఎంత 17 రోజులు 20 రోజులు అయింది వాటి. అవును, అది ఎక్కడ తగ్గే సూచనలు కనపడలే. ఇంకోటి ఏమైంది,
చాలా తెలివిగా ఇరాన్ అనేది అమెరికా సంగతి దేవుడరు ఆ చుట్టుపక్కల ఎక్కడైతే అమెరికన్ బేసెస్ ఉన్నాయో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీస్ ఉన్నాయి కదా అన్నిటి మీద దాడులు మొదలుపెట్టింది. అవును, అది ఎవరు యాంటిసిపేట్ చేయలే. వాడు ప్రత్యేకమైన ఆలోచించుకుంటాడు కదా. వాడు ఒక వ్యూహ ప్రకారం ఊహం ప్రకారం. వీటి కొట్టాడు. వీటి కొట్టే వరకు ఏమైంది, అవన్నీ ఎఫెక్ట్ అయ్యి వాళ్ళ ప్రొడక్షన్ అయిపోయింది. ప్రొడక్షన్ ఆగిపోయింది. ఆయిల్ ప్రొడక్షన్ అయిపోతే అసలు మొత్తం ఆయిల్ 70-80% వాళ్ళదంతా కూడా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆ చుట్టుపక్కల ఆ రాజ్యాల నుంచే రావాలి. అక్కడ ఎప్పుడైతే వీడు అటాక్ మొదలుపెట్టి అష్టదిగ్బంధనం చేశాడో అమెరికన్ బేసెస్ని కొడుతున్న పేరు మీద కొట్టాడు. కొట్టేవరకు ఏమైంది, ఆ ప్రొడక్షన్ అది కూడా ఆగిపోయింది కొన్ని చోట్ల. అసలు వాడు పంపడానికి వెళ్ళకుండా హార్బర్ జలసంధిని ఆపాడు. ఇక్కడేమో ప్రొడక్షన్ కాకుండా వాటి మిసైల్ దాడి మొదలుపెట్టాడు. సో ఏదైతే ఇరాన్ చెప్పుకుందో దాన్ని ఐరన్ డ్రోమ్ అంటారు. ఆ డ్రోమ్ ఉంది, ఎవడేసినా మా దాంట్లోకి దాన్ని కొట్టేస్తున్నది ఉంటే ఉండొచ్చు, కానీ అది అంత ఎఫెక్టివ్ కాదని తెలిపింది. ఎందుకంటే లో ఫ్లయింగ్ మిసైల్ని అది అడ్డుకోలేదట. మీరు 100 ప్రయోగిస్తే 90% వాళ్ళు అడ్డుకున్నా 10% పడితే మామూలు విషయం. అది ఇంత మ్యాసివ్ డిస్ట్రక్షన్. అది ఇంకోటి ప్రిమిటివ్ టైప్ ఆఫ్ మిసైల్స్ వాడుతున్నారట. అది ఇంటర్నేషనల్గా వాడు కొత్తగా తయారు చేసుకున్న మోడర్న్ డ్రోన్కి అందవట. ఓకే. సో ఆ రకంగా ఇరాన్ అనేది మనం ఎవరు కూడా ఊహించని విధంగా రిటాలియేట్ చేస్తుంది ఈ వార్ని. ట్రంప్ అనేవాడు బికమ్ ఏ ఫూల్ బఫూన్ ఇన్ ద ఫ్రంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. మీరు చూసారు లేదు, హార్మూజ్ జలసంధిని మేమైతే కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం, మీరు కావాలంటే మీ షిప్స్ను ఎస్కాట్ చేస్తాయి మా ఆర్మీ అని చెప్పి వీడు ఒక మాట అన్నాడు. అని క్యారియర్స్ పంపాడు, నౌకలను. అంటే నావల్ క్యారియర్స్ అంటే దాని మీదనే విమానాలు ఉంటాయి, చిన్న చూస్తుంటారు పెద్ద పెద్దవి. అది అబ్రహం లింకన్ అని ఇంకేదో వాడికి ఉన్నాయి అట్లాంటివి. అయితే నాటో దేశాలు అందరు మీటింగ్ పెట్టుకొని వీఆర్ నాట్ పార్టీ టు దిస్ వార్ అని ప్రకటించాయి. ఇది ట్రంప్ ఎక్స్పెక్ట్ చేయలే. అయితే రిఫ్యూజ్ టు జాయిన్. నువ్వు చేరితే వాళ్ళు కూడా వాళ్ళ ఒక నౌకనో 2 నౌకల్లో పంపితే అది హార్ముజ్ దీవి మీద కంట్రోల్ అనేది బహుశా ఇరాన్కి పోయేదేమో. బట్ దే సెడ్ వీఆర్ నాట్, వీ డోంట్ వాంట్ బి పార్టీ టు దిస్ పర్టికులర్ వార్ అన్నారు. అనగానే ట్రంప్ ఏకాక అయిపోయాడు. బ్రిటన్ ప్రధాని ప్రకటించాడు, వీ డు నాట్ వాంట్ టు బి డ్రాగ్డ్ ఇన్ టు దిస్ వార్, ఇందులోకి మేము రాము అని నాటో ప్రకటించింది, మాకు సంబంధం లేదు. అది ఏకాక అయిపోయాడు ట్రంప్. ఈ రకంగా ఎట్లా చూసినా కూడా ట్రంప్ అనేవాడు రేపో మాపో మేము గెలిచామని ప్రకటించి ఇంటికి పోకపోతే ఇప్పుడు బఫూన్ అయిపోతాడు. నేను చెప్తున్నాను, అంత సీరియస్గా ఇరాన్ యొక్క రిటాలియేషన్ ఉంది. అండ్ నిజంగా కూడా దట్ ఫెలో రిలీజియస్ లీడరు, షియా సంబంధించినటువంటి గొప్ప లీడర్. ఆ దేశంలో ఆయన మీద వ్యతిరేకత ఉంటూ ఉండొచ్చు, 30-40 నుంచి డిక్టేటర్ లాగా పరిపాలిస్తుండొచ్చు. నీకెందుకు పోయి వాడి సంగతి, ఆడి పాపులేషన్ వాడిది, వాడు గొడవ పడేది ఆ దేశ ప్రజలు చూసుకుంటారు. అండ్ దట్ ఫెలో ఇస్ రిలీజియస్ లీడర్. ఇప్పుడు ఎలా అంటే మరి ఉత్తర కొరియాలో కిమ్ ఉన్నాడు, వాడిని ఏమైనా చేయగలరా? నువ్వు వాడే వెపన్స్ ఉన్నాయి, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. వాడు బ్యాలిస్టైల్ బిజినెస్ ప్రకటించాడు నిన్న మొన్న టెస్టింగ్ కు. అది చూడండి, వాడు కనుక ఇందులో వాళ్ళకి ఇంకో ప్రాబ్లం. అంటే ఇండైరెక్ట్ గా ట్రంప్ ఒక్కడే కాకుండా ఈరోజు ట్రంప్ ప్లస్ ఇజ్రాయెల్ ఒక పక్క ఉంటే మీకు చైనా అండ్ రష్యా ఇరాన్ సైడ్ ఉన్నాయి. అది మీకు యుఏ అంతా కూడా ఈ డ్యామేజ్ జరుగుతుంది కదా. ఇది స్లోగా ఇట్లా ఇంకో 10 రోజులు కనుక వదిలిపెడితే ఇది ఇట్ విల్ బికమ్ ఏ వరల్డ్ వార్. పరిణమిస్తుంది. చాలా ప్రాబ్లం. మీరు అన్నట్టు ఇండియాకు సహజంగా కూడా ఆయిల్ అండ్ పెట్రోల్ ప్రైస్ విపరీతంగా పెరిగాయి. మనం ఎంత గవర్నమెంట్ ఎంత కాదన్నా అవునన్నా, నేను కూడా బుక్ చేసుకున్నాను నిన్న. ఇప్పుడు 3 రోజులు అయింది, ఇంతవరకు నాకు బుకింగే యాక్సెప్ట్ చేయట్లా. వాళ్ళు అన్నారు 3 రోజులు వచ్చేస్తుంది మీకు అన్నారు. రాలేదు, నాకైతే రాలేదు, మీకు వచ్చినో తెలియదు. క్యూలు కట్టున్నారు. ఈ సిలిండర్ల క్యూలు కానీ, కార్లలో క్యూలు కానీ, సిఎన్జి కానీ, ఇవన్నీ కూడా డెఫినెట్లీ మన మీద బర్డెన్ పడుతుంది కదా. ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ అనేవి ఆల్రెడీ $118 పెరిగిపోయింది. ఇది క్రూడ్ బ్యారెల్ యొక్క ధర గతంలో లేదు. ఇది అది 200 రూపీస్కి పోవచ్చు అంటున్నారు. అది 200కి అయిపోతే మీ దగ్గర పెట్రోల్ 3 రెట్లు అయింది. 3 రెట్లు పెట్రోల్, 3 రెట్లు గ్యాస్ పెట్టుకుంటే ఈ బర్డెన్ అంతా ఎవడి మీద పడుతుంది? ఏ దేశంలో అయినా 15% రిచ్ పీపుల్ ఉంటారు, 85% కామన్ మ్యాన్ ఉంటాడు. వాడి మీ మీద నా మీద బర్డెన్ పడ్డాక మరి ఆ వారి యొక్క ఇంపాక్ట్ మన మీద ఉన్నట్టా లేనట్ట? పక్కా. ఇప్పుడు మోడీ మీద కూడా ఇదే వ్యతిరేకత వస్తుంది. సో ఇప్పుడు ఆయన ట్రంప్ ఆడించినట్టుగా మోడీ ఆడుతున్నాడు. కనీసం ఇక్కడ అటువంటి యుద్ధాలు జరుగుతున్నప్పుడు మనకి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అట్నుంచే వస్తున్నప్పుడు కనీసం ముందు జాగ్రత్తగా మీరు ఏం చేశారు కొన్ని రకాల ఘోరంగా మాట్లాడుతున్నారు. కరెక్ట్. నిల్వలు ఏర్పాటు చేసుకోకుండా అయితేనేమో నిల్వ పెట్టుకొని ఉండాల్సి ఉండే. ఇది ముందే నీకు మోడీ ట్రంప్ మిత్రుడు కాబట్టి చెప్పుంటే, అరే బాబు వారు వస్తున్నా నాయన జాగ్రత్త అంటే
30 రోజులు సరిపోయేటువంటి ఆయిల్ నిల్వలు నువ్వు పెట్టుకోవాలి కదా. అది ఈయన చేయలే. నెంబర్ 2, అసలు మనదేమో నాన్ అలైన్డ్ కంట్రీ. ఎక్కడ ఏ వారైనా ఇటు పోము అటు పోము. అది పాలసీ 75 నుంచి ఈ పాలసీ సక్సెస్ఫుల్గా ఇంటర్నేషనల్గా మనది అప్రిషియేట్ కూడా చేశారు మన పాలసీని. సరే రష్యా మనకి ఎంత మిత్రుడైనా యుక్రెయిన్ నుంచి రష్యా అంత యుద్ధం జరుగుతుంటే మనం ఇటు యుక్రెయిన్ని సపోర్ట్ చేయలేదు, రష్యాను చేయలేదు. కామ్ ఏమన్నా ఈ వారిపోతే మంచిది, నువ్వు శాంతి కాముకులం శాంతి అన్నారు, బాగుంది. నినాక మొన్న ఎగ్జాక్ట్ ఎల్లుండి వార్ స్టార్ట్ అయిందంటే మోడీ పోయి మీరు అన్నట్టు ట్రంప్ చేతిలో ఉన్నాడు అనడానికి క్లాసిక్ ఉదాహరణ. ట్రంప్ చెప్పుంటాడు పోయి వీఆర్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నాడు. నీకెందుకే బాబు, తెల్లారి వార్ స్టార్ట్ అయింది, ఇరానుడు అనుకోవాలి. వాడు కనుక సీరియస్ తీసుకుంటే నీ 2 షిప్పులు కూడా నేను ఏవైతే వచ్చాయో హార్మోజ్ జలసంధి నుంచి వదిలేరు కదా, అవి కూడా రాకూడదు. వాడు ఏదో పాపం పోనీ అని అంటే లాంగ్ టర్మ్ ఇద్దరితో మన రిలేషన్స్ బాగున్నాయి. జయశంకర్ యొక్క ఎఫిషియన్సీ వల్ల ఆ 2 వచ్చాయి. అంటే వాడు దాన్ని సీరియస్ తీసుకోలే. వీఆర్ విత్ పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నా కూడా ఇరాన్ దాన్ని టాలరేట్ చేసింది. అంటే శత్రు దేశం కింద మనం పరిగణించట్లే. కానీ మన పాలసీ ఏమైంది? నువ్వు ఎవరిని అడిగావు? పార్లమెంట్లో డిబేట్ చేసావా? క్యాబినెట్లో చర్చించావా? ఎక్కడ నువ్వు పాలసీ ఎట్లా మారింది? నీ నాన్ అలైన్డ్ పాలసీ ఒక్కసారిగా ఒక కంట్రీ వైపు పోవడానికి ఎట్లా దారి తీసింది అంటున్నాను. సో నిజంగా మన మీద దాదాపు 50% టారిఫ్లు విధించిన ట్రంప్ తోటి మోడీకి అంత అనుబంధం ఏంటి సార్? నాకు అర్థం కాదు. కనీసం జనాలు నమ్మి ఓట్లేసిన జనాలు ఉమ్మవుతారనే సంగతి ఆ మాత్రం గ్రహించలేకపోయారా? మీకు ఎప్స్టీన్ ఫైల్స్లో కూడా 3 సార్లు పేరు వచ్చింది. 3 సార్లు ఎప్స్టీన్ ఫైల్స్ అనేవి ప్రపంచాన్ని కుదిపివేస్తున్నాయి. ఎందుకంటే అది పెద్ద సెక్స్ స్కాండల్. ఇంటర్నేషనల్లీ రిచ్ అండ్ ఫేమస్ పాలిటీషియన్స్ అందరినీ కూడా వాడు దీపాన్ని పిలవడం, 18 years లోపల ఉన్నటువంటి అమ్మాయిలతో వాళ్ళతో వాడు చేయించడం. తర్వాత వాడు ఎప్స్టీన్ గాడు ఇంటర్నేషనల్గా హస్ కమిటెడ్ సీరియస్ సెక్స్ క్రైమ్. అందులో మనం పేర్లు ఏంటంటే ఆశ్చర్యం, అసలు పెద్దవాడు, అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయవాడు వాడు పోతారని. అంటే ట్రంప్ కూడా డాన్స్ చేస్తున్నాడు. ఉన్న వీడియో రిలీజ్ అయింది. దాన్ని కాపాడడానికి ఇవన్నీ కూడా ఫైల్స్ దాచేసి డిస్ట్రాయ్ చేసి మిగిలిన ఫైల్స్ రిలీజ్ చేశారు. ఒక్కొక్కటి బయటకు వచ్చే వరకు ఎవరో ఒక అమ్మాయి చెప్పింది ఈయన పేరు, ఎవరిది, ఇతంది మన ట్రంప్ ఈరోజు ఇట్లా బఫూన్ లాగా పబ్లిక్ ముందు మార్క్ పడి ఉన్నాడు. మార్క్ మొహం మీద మార్క్ ఉంది. అట్లాంటి ట్రంప్తో నువ్వు కూడా పోయి డాన్స్ చేస్తా అంటే ఇట్లా ఐ హ్యావ్ టు మెయింటైన్ సర్టెన్ డిగ్నిటీ. ఇది పోస్చర్ అది లేకుండా మీరు ఆ ఫైల్లో చూడండి అసలు ఎంతమంది పేర్లు వస్తాయి. అసలు బిల్ గేట్స్ ఫేమస్ రిచ్ ఫెలో వాడి పేరేంటి, ఇప్పుడున్నటువంటి అమెరికన్ ఫేమస్ ఉన్నాడు కదా వాడు, కాదు బిల్ గేట్స్ కాదు, అమెరికాలో ఫేమస్ ఉన్నాడు కదా ఇప్పుడు అతను నాడు అందులో ఆశ్చర్యం అనమాట. బిల్ గేట్స్, రకరకాల సైంటిస్టులు వీళ్ళు వాళ్ళు వాడు ఎట్రాప్ చేశాడు. ఉత్త పనికిరాని ఒక ఆఫీస్లో ఎంప్లాయీ చేసిన ఎలన్ మస్క్ పేరు వేసాడు. ఆశ్చర్యం, ఎలన్ మస్క్ ఉన్నాడు అందులో. పోయాడు అతను ఆ దీపానికి. మన దగ్గర హర్దీప్ సింగ్ పూరి ఫ్యామిలీతో పోయాడు 3 సార్లు. అసలు పోవచ్చా? మన కేంద్ర మంత్రి ఏంటి, నీకు ఎప్స్టీన్ ఫైల్స్ చేసే సంబంధం ఏంటి, నువ్వు మంత్రి నుండి అడగకూడదు ఏంటి? అండ్ అక్కడ ఈ మీటింగ్ గురించి అడిగాట ఎవరితో, మోడీతో. ఆ సందర్భంగా మోడీ పేరు ఒకసారి 3 సార్లు వచ్చింది. అదే చాలా పెద్ద దెబ్బ. ఎప్స్టీన్ ఫైల్స్ కూడా మరి దాని గురించే కదా రాహుల్ గాంధీ మెన్షన్ చేయడానికి లేవగానే అసలు గొడవ హౌస్ అర్జెంట్ చేశారు కదా. ఇది రాహుల్ గాంధీ అన్నాడు ఎప్స్టీన్ ఫైల్స్ అని. ఎప్పుడు హర్దీప్ అదే మంత్రి, ఆయన చూడండి పెట్రోలియం మంత్రి, ఆయన సమాధానం చెప్ప తప్పదు. లేవగానే ఎప్స్టీన్ ఫైల్స్ న్యాచురల్గా అంటాడు కదా. ఆయన 3 సార్లు వచ్చాడు కదా, అవకాశం కోసం ఎదురు చూస్తా వెయిట్ చేస్తున్నాడు కదా. చాలాసార్లు ఆయన వరకల్లా హౌస్ అడ్జస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇండియన్ పార్లమెంటే కాకుండా వరల్డ్ వైడ్ కూడా ఇది ప్రపంచాన్ని ఒక షేక్ చేసింది. ఎప్స్టీన్ ఫైల్స్ పెద్ద ఇష్యూ ఇది. సో దాంట్లో ట్రంప్ ఉన్నాడు అండ్ మోడీ ఉన్నాడు. ఇంకేం కావాలి మీకు? సో ఇంత మనం ఎక్స్పెక్ట్ చేయలే మోడీ లాంటి వాడిని. అవునా కాదన్నా మనం 3rd term వచ్చినప్పటికీ ఇప్పుడు మనం ఏమనుకున్నాం అంటే మోడీ అనేవాడు కాస్త నిజాయితీ పరుడు. ఇతర కాంగ్రెస్ యూపీఏ 1లో యూపీఏ 2లో జరిగిన కరప్షన్ మోడీ గవర్నమెంట్లో 1st term 2nd term జరగలే. 3rd term కూడా వాళ్ళకు తక్కువ మెజార్టీతో గెలిచినా కూడా అందుకే వచ్చారు వాళ్ళు. కూటమి ద్వారా గెలిచారు. కూటమి ద్వారా గెలవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ బట్ డెఫినెట్లీ వాళ్ళ మీద ఎక్కడ కూడా చెప్పుకోదగ్గటువంటి కరప్షన్ అలిగేషన్స్ లేవు. సరే మనం సంతోషపడుతున్న సందర్భంలో ఈ పోయి ఇజ్రాయెల్కు మద్దతు పలకటం, ఎప్స్టీన్ ఫైల్స్లో ఆయన పేరు రావడం, ఆయన క్యాబినెట్ సహచరుడే తీయాలి కదా. మరి అరే బాబు నారాయణ దండం పెడతా రిజైన్ చేసి పోని వాడిని ఎలాగుంటారు కదా. ఇంకా వాడు పార్లమెంట్లో సమాధానాలు చెప్తే ఎట్లా అండి మనం? కానీ నిజంగానే మరి ఇప్పుడు ఈ యుద్ధం ఆగే పరిస్థితి అయితే కనపడట్లేదు. కానీ ముందు మనం ఈ రేట్లు అయితే భరించాల్సిందే కదా సార్.
తప్పదు. గ్యాస్ కామన్ దొరకకపోతే మ్యాన్ మీద పడుతుంది, చాలా మన దారుణమైన మీద situation. పడదు, ఆ, మనమే పే చేయాలి. ఇవన్నీ ఈ మనమే pay చర్యలన్నీ కూడా ఉమ్, అల్టిమేట్గా ఎవడు ఎక్కడ ఇది ఇరుకులా కాదు. ఉమ్, ఏ దేశంలో నువ్వు యాక్షన్ తీసుకుంటే ఆ దేశానికే పరిమితం కావట్లా. ఉమ్, ఒక నిర్ణయం అనేది ఇండియా మొత్తం దేశాన్ని ప్రపంచాన్ని మీద పడుతుంది, వరల్డ్ మీద పడుతుంది. వరల్డ్ మీద పడుతుంది ఒక ఇంపాక్ట్ అనేది. సో అది ఊరికేనే ఏదో అమెరికాను రష్యా అండ్ యుక్రెయిన్ కుట్లాడుకుంటున్నాయి అనుకుంటే ఉమ్, దాని ఇంపాక్ట్ మన మీద పడదా లేదు, ఆల్రెడీ ఆయిల్ మీద పడ్డది. అది yes, కొంత ఆయిల్ ప్రైజెస్ పెరగడానికి అది ఒక కారణం. ఉమ్, అండ్ ఇప్పుడు ఇదైతే మరీ టూ మచ్ ఇరాన్ అండ్ ఎందుకంటే ఓపెక్ కంట్రీస్ మీద ఉమ్, ఆల్రెడీ గ్యాస్ 56 రూపాయలు 60 రూపాయలు పెంచారు. విపరీతంగా పెరిగినాయి. అసలు ఇంకా రాబోయే రోజులు ఇంకా పెరుగుతాయి. 200 రూపీస్ పర్ డాలర్ అది మీకు 2 రూపాయలు ఉండి అది ఊపందుకుంటుంది. మనం ఆపలేము, ఎందుకంటే అది ఆ కంట్రీల చేతిలో ఉన్నాయి. ఉమ్, అండ్ ఇరాన్ ఆడ ల్యాండ్ మైన్స్ పెట్టింది, ఉమ్, 3 రకాలు పెట్టింది, మూడు ఒకటే రకం కాదు. ఒకటి బయట కనబడుతుందట, ఒకటి లోపల ఉంటుందట. 3 వెరైటీస్ ఆఫ్ ల్యాండ్ మైన్స్ పెట్టి కూర్చుంది. వచ్చాం. మీరు పోలేరు అక్కడి నుంచి. మరి పొరపాటు ఏమైనా చేస్తే టక్కున ఆ, మీద నొక్కుతాడు, లేపేస్తాడు. తేడా కొడుతుంది. లేకపోయినా రెడీ ఉన్నాడు వాడికి, వాడికి పోయేది. అండ్ మొన్న నేను ఇరాన్ ఫారిన్ మినిస్టర్ స్టేట్మెంట్ చూసా. ఉమ్, ఎవరంటే మీరేమన్నా అమెరికాతో ఈ వార్ గురించి సంధి గురించి చర్చిస్తారంటే అన్నాడు, మేము నెగోషియేట్ చేసే సమస్య లేదు, మాకు అవసరం కూడా లేదు అన్నాడు. ఉమ్, ఇప్పుడు అన్నాడు ఆయన అమెరికాలట ట్రూపులు పంపుతారట, అసలు ఇది పదాతి దళాలు ఉమ్, ఆ సైనికులు ఎదుగుతున్నారు మీ దగ్గరికి అంటే వీఆర్ వెయిటింగ్ అన్నాడు ఆయన. ఉమ్, వీఆర్ వెయిటింగ్ ఫర్ దెమ్ అన్నాడు. అంటే ఆ సిచ్యువేషన్ వస్తే అమెరికా చాలా తీవ్రంగా నష్టపోతుంది. ఉమ్, అండ్ ఇరాన్ అనేది మనం ఊహించిన దానికంటే ఎక్కువ గట్టిగా ఉంది. అండ్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ మిజైల్స్ లేవు. ఉమ్, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అంతా కూడా ఈరోజు ట్రంప్ని తప్పుపడుతుంది. తప్పుపడుతుంది. ఎందుకు అనవసరంగా పోయి ఇరాన్ కొట్టాడు. సో దానికైతే ప్రభుత్వం ఫుల్ స్టాప్ పడేటట్టు ఏం కనపడట్లేదు సార్. ఇక తప్పదు అతనికి. అసలు అతని దగ్గర ఉన్న ఆర్సనల్ కూడా నేను ఇక్కడ చదివాను, 15 రోజుల మించి వాడి దగ్గర ఆర్సనల్ లేదు. అంత పెద్ద అమెరికా పెద్ద దేశం, అది ఇది దాని మీద ఇవి ఉన్నాయి, వెపనరీ ఉంది, అది ఇది అనుకుంటాం కదా. 15 days కనుక పోరాడితే వాడి దగ్గర జీరో అట. వాడు ఎక్కడి నుంచి తెచ్చుకోవాల్సిందే, మళ్ళీ పోయి ఇంకో దేశాల దగ్గర ఉరుకోవాల్సిందే. ఇరాన్ దగ్గర నుంచి ఇరాక్ ఇజ్రాయిల్ సప్లై చేయాల్సిన పరిస్థితి వాడు. అమెరికా వాడికి మన దగ్గర పెట్రోలియం నిల్వలు కూడా ఉమ్, మామూలుగా మన దగ్గర రిజర్వ్స్ ఉంటాయి, అవును, అంటే ఎమర్జెన్సీ Reserves రిజర్వ్స్ ఉంటాయి ఉంటాయి అనమాట. ఆ రిజర్వ్స్ ఏంటంటే సేఫెస్ట్, మీరు అన్నారు కదా దాచిపెట్టాలి, ఉంచాలి. ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ పెట్టుకునే నిల్వలు ఉమ్, మామూలుగా సేఫ్ అంటే 3 months 90 days కనుక నిల్వలు మీ దగ్గర ఉంటే ఉమ్, అది సేఫెస్ట్ దీని కింద లెక్కట. ఉమ్, అట్లాంటిది మన దగ్గర ఆ నిల్వలు ఓన్లీ 40 daysకే ఉన్నాయట. అది తప్పు. మరి ఏం చేసావు అంటే ఊరికే పెడతారు అక్కడ. ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉందట రిఫైనరీ, ఉమ్, అంటే గుట్టల లోపల ఉంటుందట, బయటికి Okay. కనపడదు. కనపడదు. ఇంకోటి మ్యాంగ్లూరులో ఉందట, అది కూడా ఎక్కడో లోపల కడతారట. ఎందుకంటే ఒకవేళ ఏదన్నా జరగాలి కీడించి ప్రమాదం. మీడించి అని అవును, ఏమైనా బాంబులు వేస్తానో మిసైల్ వేస్తానో మీకు అక్కడి నుంచి తీస్తారనమాట. ఈ ఇజ్రాయలీ మన ఆ టెక్నాలజీ అట్లాంటిది. ఉమ్, సో ఎంటైర్ కంట్రీలో 5 ప్లేసెస్లో, గుజరాత్లో దగ్గర ఉంది, ఇంకోటి ప్లేస్ నాకు జ్ఞాపకం లేదు. ఇవన్నీ కలిపి ఉమ్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిజర్వ్స్ అని కలిపి 40 daysకే ఉన్నాయట. బా. సేఫెస్ట్ పరిస్థితి ఏంటంటే 9 months అట, లేవు. మరి ఇది మీరు అన్నారుగా ఎందుకు వీళ్ళు ఊహించలేదు, ఊహించి పెట్టాలి నువ్వు. ఇప్పుడు దాన్ని బయటికి తీసుకురావాలి. ఉమ్, కేవలం నువ్వు ఈ కంపెనీస్ మీద ఆధారపడుతున్నావు. ఇవన్నీ కంపెనీస్ కూడా ఉమ్, మన దగ్గర ఉన్నటువంటి కంపెనీస్ అంటే పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ కావు, ప్రైవేట్ కంపెనీస్ అవి. అందులో రిలయన్స్ కూడా ఉంది. ఉంది. ఈ కంపెనీస్ దగ్గర ఉన్నటువంటి గ్యాస్ నిల్వలు, పెట్రోలియం నిల్వలే మనం వాడుకుంటున్నాం. అవును, అవును. అది గవర్నమెంట్ డైరెక్ట్ సప్లై కాదు. గవర్నమెంట్ దగ్గర ఉన్నవి రిజర్వ్స్ ఏంటంటే ఎమర్జెన్సీ రిజర్వ్స్. అవి నేను చెప్పిన అందులో విశాఖపట్నం కూడా ఒక వన్ ఆఫ్ ది పాయింట్స్, ప్లేస్డ్ ఒక ప్లేస్ అండ్ సీక్రెట్ ప్లేస్. సరే, ఇక ముఖ్యంగా చూసుకుంటే సార్, మన అసెంబ్లీలో జరిగినటువంటి ఒక విచిత్రం అంటే బాధగా ఉంది సార్. నాకైతే చర్చించుకోవడానికే బాధగా ఉంది. మన భారతదేశంలో పుట్టి, మన భారతదేశం గాలి పీల్చి ఇక్కడ పండించే రైతులు తిండి తిని ఈరోజు వందే మాత్రం ఆలపిస్తున్న టైంలో ఓవైసీ బ్రదర్స్ వెళ్ళిపోతే బ్రదర్స్ ఎందుకు ఒకడే ఎంపీ కదా, ఎవరో మొత్తం ఒక బ్రదర్ ఒక ఉంటాడు, brother అక్బర్ ఉంటాడు. వెళ్ళిపోయాడు. ఇంకొక అతను మొత్తం ఇద్దరు ఒకడేమో వాడు ఎంపీ ఆ. పార్లమెంట్. వెళ్ళిపోతే ఏమనుకోవాలి సార్ అసలు? వాళ్ళ మిగిలిన 6 కూడా ఆ, ఆయనతో పాటు పోయింటారు. ఆ, ఏంటి అసలు దీన్ని అదే 6 మొత్తం 7 వాళ్ళందరూ వాకౌట్ వెళ్ళిపోయారని విన్నా నేను. ఉమ్, చూసా పేపర్లో వచ్చింది ప్రాబ్లమ్స్ వీడియో క్లియర్ కనపడుతుంది. క్లియర్గా వచ్చింది. అది ఉమ్. తప్పది యాక్చువల్లీ. అంటే వాళ్ళు ఉండేది ఇక్కడ, పుట్టింది ఇక్కడ, అసలు వాడు ఉంటాడు పుట్టిందే ఇక్కడ. అసలు ద ఫెలో ఈజ్ బోర్న్ హియర్. అవును. మొన్న వాళ్ళ బ్రదరు మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు సంఘటన సరే బాధాకరం, చేయకుండా ఉండాల్సి ఉండే. హిందుస్థాన్ పాకిస్తాన్ ఏదో ఒకటి, నువ్వు ఈ దేశ పౌరుడివి కదా, అవును. నువ్వు ఎట్లా చేస్తావు, అట్లా బిహేవ్ ఎట్లా చేస్తావు. దేశంలో ఉన్నప్పుడు ఇప్పుడు వెన్ యూ ఆర్ ఇన్ రోమ్ బీ ఏ రోమన్ అన్నాడు. వైల్ ఇన్ రోమ్ యూ బీ ఏ రోమన్.
అంటే రైమ్లో ఉంటే రోమన్లా ఉండాలి. ఉమ్, అంతేగాని నా సొంత కవిత్వం అంటే ఎట్లా నడుస్తుంది? అట్లా నువ్వు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి, లేదా నేను పాకిస్తాన్ ప్రేమిస్తా, లేదా ఇంకో తజకిస్తాన్ ప్రేమిస్తా అంటే ఎట్లా? ఉమ్, అది కరెక్ట్ కాదు కదా. దాన్ని గెట్ అవుట్, వెళ్ళిపోవాలి. అయితే ఆ మాట వాళ్ళ బ్రదరు మొన్న ఏది దాడులు చేశారండి పాకిస్తాన్ ముష్కర్, తర్వాత ఫాలోడ్ బై ఉమ్, ఇండియన్ వార్ అయింది కదా. అప్పుడు ఆయన అవుట్ రైట్ ఇండియాని సపోర్ట్ చేశాడు. ఉమ్. చెప్పి అప్పుడు అన్నాడు ఆయన, ముర్దాబాద్ ఏదో సంథింగ్, పాకిస్తాన్ ముర్దాబాద్, కాదు హిందుస్థాన్ జిందాబాద్ అన్నాడు. హిందుస్థాన్ అని జిందాబాద్. కొట్టండి వేసేయండి వాళ్ళు అన్నాడు. ఉమ్. కరెక్ట్ చెప్పాడు. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయినాను. ఎందుకంటే అంత పేట్రియాటిజం ఆశ్చర్యపోవడం ఏంటి సార్, అనాలి సార్, అనకపోతే అసలు ఇప్పుడు ఎట్లయితే మధ్య మాత్రం బాయ్కాట్ చేస్తే వాళ్ళ మీద మచ్చబడ్డదో అట్లా కూడా అతను సైలెంట్ ఉండొచ్చు. కానీ అవుట్ రైట్ చెప్పాడు అతను, నేను ఉన్నది హిందుస్థాన్లో, అట్లా కొడతారు, కులాన్ని ఎట్లా అడుగుతాను, కులాన్ని అడిగి మరి చంపుతావా, డ్రెస్సులు రిమూవ్ చేసి గో నీ శక్తి ఏంటో చూపిస్తాడు ప్రైమ్ మినిస్టర్. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అంటే అంతే కదా సార్, అదొక మంచి ఎనర్జీ కదా మనకి. అతను సపోర్ట్ చేయడం అన్నది ఆ వరుసలో సీక్వెన్స్లో అంతా కూడా పేట్రియాటిక్ స్పీచెస్ ఇచ్చాడు. నేను ఇక్కడ పుట్టాను, నా రక్తం ఉన్నది హిందుస్థాన్ రక్తం, సో నేను ఈ దేశాన్ని కాబట్టి ఏ దేశాన్ని ప్రేమిస్తా అన్నాడు. అది అక్బర్ పాటించాల్సి ఉండే అంటున్నా. అక్బర్ కూడా వాళ్ళ బ్రదర్ దగ్గర లెసన్స్ నేర్చుకోవాలి. ఏం మాట్లాడో అదే ఇక్కడ కాపీ కొట్టాలను. నేను మీ బ్రదర్ చెప్తున్నాడు ఒక్క మొన్న రెచ్చగొట్టే కామెంట్ చేసింది పహల్గామ్, కానీ మొన్న రెచ్చగొట్టే పహల్గామ్ ఇన్సిడెంట్ లోనే ఆయన అట్లా మాట్లాడాడు. రెచ్చగొట్టే కామెంట్స్ మొన్న రీసెంట్లీ ఆయనే కదా సార్ చేసింది. రెడ్డి అయినా రావైనా మా దగ్గరికి రావాల్సిందే, మా జత లేకపోతే వీళ్ళు ఎందుకు పనికిరారు. అది పొలిటికల్, పొలిటికల్ అయినా కూడా ఏ పార్టీ అయినా మా దగ్గరికి రావాల్సిందే అన్నాడు. తప్పేం లేదు. నీ సపోర్ట్ తో నీ దగ్గరికే రావాల్సిందే కరెక్ట్. కానీ ఇక్కడ నువ్వు దేశానికి వచ్చేవరకల్లా దేశ గీతాన్ని అవమానించకూడదు కదా. సో నేనది నువ్వు లెసన్స్ నేర్చుకో అంటే అక్బర్ పోయి ఎవరి దగ్గర, మన అసదుద్దీన్ నేర్చుకోవాలి అన్న దగ్గర. బికాజ్ దట్ ఫెలో టుక్ ఏ కరెక్ట్ స్టాండ్ ఎట్ ది అప్రోప్రియేట్ టైం. ఇప్పుడు మళ్ళీ అతను కూడా ఇంతకుముందు మనం చర్చించాం కదా, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ టైంకి వచ్చేవరకల్లా సేమ్ అది ఇతనే అన్నాడు, అదే ఆ మాట అన్నాడు అసదుద్దీన్ అన్నాడు. అరే అతను ఒక రిలీజియస్ సెక్ట్ లీడర్ అండి, నేను సున్నీ కావచ్చు ఆయన షియా కావచ్చు, ఏదైనా ఒక మత పెద్దను ఎట్లా కొడతావు అన్నాడు. కరెక్ట్, నేను అన్నా కదా. ఓకే నువ్వు చంపారు మరి ఇక్కడ పండగ, ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో పోయినట్టుగా ర్యాలీలు తీయడం ఏంటి, ఏడుపులేంటి, లక్నో మొత్తం అంతా అట్లనే చేశారు సార్. అంటే ఆ ర్యాలీస్ అని అతనికి మద్దతుగా ఎవరు కమేని చనిపోతే అదే సర్లేండి, ఏముంది దాని ఏముంది, కానీ నేను తప్పటను. ఇంటర్నేషనల్ గా అయింది, అది అమెరికాలో అయింది, కెనడాలో అయింది, అన్ని ప్రతి దగ్గర కూడా ఎవరైతే షియాస్ ఉన్నారు అదో సెక్టర్, వాళ్ళ రిలీజియస్ లీడర్ అతను. కాబట్టి వాళ్ళంతా శాంతియుత ప్రదర్శనలు అట్లా. అంటే ఇరాన్లో ఈ గవర్నమెంట్ తీసేయాలి, ఖుమేనిని తీసేయాలి, మాకు కొత్త లిబరల్ గవర్నమెంట్ కావాలని చెప్పి ర్యాలీ చేశారు కదా. దాన్నే కదా ట్రంప్ మీరు గట్టిగా చేయండి మా సపోర్ట్ ఉంటుంది మేము వస్తున్నాం అన్నాడు. ఆ తర్వాత ఎడిపోయారు వాళ్ళు తెలియదు. ఇంత పెద్ద యుద్ధం అయినప్పుడు మాయమైపోయారు వాళ్ళు. అంటే ఉంటుంది ప్రతి దగ్గర డిబేటబుల్ కానీ, బట్ మీరు అన్నట్టు కాకపోతే ఇక్కడ అసెంబ్లీ దగ్గర వచ్చేవరకల్లా నువ్వు అది చేయకూడదు. మన దేశానికి కించపరిచే విధంగా నువ్వు ఇక్కడ ఉండి ఇక్కడ పుట్టి ఇక్కడ తిని ఇక్కడ పెరిగి నువ్వు ఆ విధంగా ప్రవర్తించడం అనేది యాక్సెప్టబుల్ కాదు, మనకైతే యాక్సెప్టబుల్ కాదు. ఢిల్లీలో ఘటన జరిగింది సార్, మీకు కూడా తెలుసా విషయం. ఇది హోలీ రోజు జరిగిన ఆ ఇన్సిడెంట్. ఆ పిల్లోడు ఎవరో చరణ్ ఏదో ఆ పిల్లోడిని కొట్టి చంపేసి ఎంత దారుణంగా అసలు, అంటే పొరపాటు అయిందని ఒప్పుకున్నా కూడా కొట్టి చంపడం అనేది ఘోరం. తర్వాత అంతా అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు ఆడ మీద సూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ ఇచ్చినా ఇల్లు కూల్చినా ఏంటి సార్ ఉపయోగం, పోయిన ప్రాణం తిరిగి రాదు పాప. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఇంకా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్ లో జరిగింది, బంగ్లాదేశ్లోని హిందూని అదే సజీవంగా కాల్చారు, సజీవంగా, చాలా ఘోరం. ఇక్కడ కూడా సేమ్ విజువల్ చూపించాడు, వాడు స్టిల్ అలైవ్, పెట్టారు. ఇక్కడ కూడా సేమ్ అలా కొట్టి చంపారు. ఏంటి ఎలా ఇంకెలా సార్, ఎక్కడ కంట్రోల్ అవుతుంది మరి? దీని మీద ఏమైనా ఏ నిర్ణయాలు తీసుకోవాలి? అదే వచ్చింది ప్రాబ్లం. రిలీజియస్ టాలరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇండియా అనేది సెక్యులర్ కంట్రీ. అది సెక్యులర్ ఎందుకు సెక్యులర్ అంటే మనం మెజారిటీ హిందూస్ ఒప్పుకున్నారు కాబట్టి. 85% హిందూస్ ఉండి కూడా కులమతాలకు అతీతంగా కూడా ఇక్కడ పరమత స్థానం అవసరం అని చెప్పి ఒక కల్చర్ వాల్యూస్ని ఇన్హెరిట్ చేశారు కాబట్టి దానికి అనుగుణంగా ఒప్పుకున్నారు కాబట్టి నువ్వు ఇది హిందూ కంట్రీ కాలే. అయితే 85% డిమాండ్ చేస్తే ఎట్లా పార్టీషన్ అప్పుడు పాకిస్తాన్ వాడు అడిపోయాడు, మరోడు ఇటున్నాడు. సో వీడు బికమ్ హిందూ కంట్రీ లైక్ నేపాల్ ఇది ఓన్లీ హిందూ కంట్రీ ఇన్ ద వరల్డ్. అట్లా మనం కూడా ప్రకటించుకోవాలి. అట్లా జరగలేదు. వాడు ఏమన్నా కాన్స్టిట్యూషన్ ఫ్రేమర్స్ కానీ అప్పుడు ఉన్నటువంటి
సీనియర్ లీడర్స్ కానీ ఎంత పార్టీషన్ అయినా కూడా వాళ్ళు కాంగ్రెస్ ఏమన్నారంటే అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఇవన్నీ చేయగలిగింది సార్. అదే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే లేదు మనది సెక్యులర్ కంట్రీ ఉమ్. అనేటువంటి డెసిషన్ తీసుకున్నారు. అది గ్రేట్. అది ఇది ఇతరులు టాలరెట్ అది మనం టాలరెట్ చేయాలి, అవుటర్ కూడా టాలరెట్ చేయాలి. చేయాలి కదా, అదే అంటున్నా సెక్యులర్ It కంటే has to పేరు be చెప్తూనే రెసిప్రొకేటరీ. yes, పేరు అది ఉచ్చరిస్తూనే మరి ఎందుకు ఈ మారణ హోమాలు ఎందుకు అంటున్నారు, దేనికోసం, ఎవరి కోసం? అది అన్ఫార్చునేట్. అది సొసైటీలో రకరకాల జాడ్యాల్లో ఇదొకటి. అవును. ఎప్పుడు రూపు మాపగలమో ఏంటో కాలమే నిర్ణయించాలి. ఇంకొకటి సార్, ఫైనల్గా ఇప్పుడు మూసి దాని మీద చాలా ఇష్యూ నడుస్తుంది సార్. ఈ రోజు అసెంబ్లీలో కూడా గట్టిగా దీని మీద వాదన జరిగి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంతా కూడా వాకౌట్ చేసి వెళ్ళిపోయారు, దీని మీద బైకౌట్ చేసి బయటకు వచ్చేసారు. సార్ నిజంగా మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఏళ్లలో చేస్తుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే, కానీ దీనివల్ల నిజంగానే అంత జరిగే అవకాశం ఉందా? అంటే దాన్ని ఎవరు వ్యతిరేకించరు, కానీ 1,50,000 కోట్లతో అన్నారు. తర్వాత గాంధీ సరోవరు ముఖ్యమంత్రి గారు 270 నుంచి 200 కోట్లు అవుద్ది అన్నారు. బీఆర్ఎస్ ఏమో 5,000 కోట్లతో గాంధీ విగ్రహం, అంటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మూసి మీద మొత్తం రాజకీయం నడుస్తుంది సార్. ఉన్నాయన్నీ పక్కన గాలి కుదిరేశారు. ఈ రాష్ట్రంలో ఏదైతే సంక్షేమ ఫలాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఎవరు దాని గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అసెంబ్లీలో మళ్ళీ 2 రోజులు ఆగితే బడ్జెట్ సమావేశాలు. ఏంటి సార్ అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మూసీ ప్రాజెక్ట్ అనేది కాంటెంప్లేషన్ కరెక్టే కావచ్చు, కానీ డబ్బులు ఏవి అనేది కరెక్టే కదా. విపక్షాల ఆటలో తప్పులేదు. ఎందుకంటే 1,50,000 కోట్లు మీ ఎదురుగా అమలుగానే మీరు ఇంకో సగం ఉన్నాయి. దానికి మీరు ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఇవ్వాలి. మహిళలకు మీరు స్కూటీలు ఇస్తాన్నారు, ఏదో మన ప్రకటన చూసి ఇస్తున్నారని అదైతే ఇవ్వాలి కదా. 2,500 ఇవ్వాలి. 500 ఇవ్వాలి. 6 గ్యారెంటీలు అన్నిటికంటే మించి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి కదా. ఇవ్వాలి. దీనికంటే మూసి ఇంపార్టెంట్. అది ఇంపార్టెంటే. ఎప్పుడు ఇది అయిపోయినా ఈ రిమైనింగ్ హాబీలు అంటే వాళ్ళు ఏమంటారంటే అది డెవలప్మెంట్, ఇదేమో సంక్షేమం అంటున్నారు సార్. ఎక్కడి నుంచి తెస్తావు ఆ డబ్బులు? ఏవి అసలు గాలిలో మెడలు కట్టాలి అంతే తప్ప 1,50,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి నీకు? డిపిఆర్ ఇచ్చి వరల్డ్ బ్యాంక్ ఎవరో లోన్ ఇస్తే నేను చేస్తానని చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు ఆచరణ సాధ్యమో నాకు తెలియదు. కానీ ఐడియా కరెక్టే. మూసీని సుందరీకరించడం అనేది లేదా దాన్ని క్లీన్ చేయడం అనేది మనం కారణానికి వీల్లేదు. కేటీఆర్కు మాట అడిగినట్టున్నాడు. అసలు క్లీన్ గంగా ప్రాజెక్ట్కి 6,000 కోట్లు అయితే దీనికి 1,50,000 కోట్లు దేనికంటే ఆ డిపిఆర్ ఏదో మాకు చూపించండి అన్నాడు. ఆ డిపిఆర్ తయారు కాలేదని మంత్రి చెప్పాడు సభ సాక్షిగా. ఇది అండర్ ప్రిపరేషన్ అన్నాడు. సో అది ఉంటే తప్ప మనకు అర్థం కాదు. ఏదేమైనా అది ఆయన అన్నాడు, మంత్రి అన్నాడు, ఇది పీపీపీ మోడలా లేదా లోన్ తెచ్చుకుంటామా లేదా మా డబ్బులు పెడతామా అని ఇంకా చెప్పలే. ఇట్ ఈస్ స్టిల్ అండర్ ప్రిపరేషన్. నాకు తెలిసి పీపీపీ మోడల్ అది. పీపీపీ మోడల్ అయితే మనకు సమస్య లేదు. ఇప్పుడు హైవేస్ ఉన్నాయి, హైవేస్ మనం కట్టట్లే, ఎవడో కడుతున్నాడు, చెక్ పోస్టులు పెట్టుకొని వసూలు చేసుకుంటున్నాడు. ఒకప్పటి హైవేల కంటే ఇప్పుడు హైవేలు కూడా మోడర్న్ కావడానికి రీజన్ ఏంటంటే పీపీపీ మోడల్ కాబట్టి వాడు కూడా ప్రాఫిటబుల్. ఎక్కడో బ్యాంక్ దగ్గర లోన్ తెచ్చుకుంటాడు, రోడ్ వేసేస్తాడు, అక్కడ దుకాణం పెడతాడు, మీద నారే ట్యాక్స్ అంతా మన ఎత్తున పడతా ఉంటుంది. కారు పోయిందంటే 150, 120 క్రమక్రమంగా పెరుగుకుంటూ 200 దాకా వచ్చేటట్టుంది. అది కార్లకు ఒక 100 కిలోమీటర్స్కి 120 రూపీస్ మనం వేర్ షెల్లింగ్ డౌన్. దేనికోసం? అది టువర్డ్స్ లేయింగ్ ఆఫ్ దట్ రోడ్. సో అది గవర్నమెంట్ పెట్టలే, ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మొత్తం నేషనల్ హైవేస్ అన్ని కూడా వేసారు. మంచి కాన్సెప్ట్. అదే పద్ధతిలో మూసి కనుక పీపీపీ మోడల్ పెట్టారనుకోండి, ఎట్లా చేస్తుంది అంటే ఇప్పుడు లండన్ ఉంది, మీకు లండన్ థేమ్స్ రివర్ పక్కకు ఒక ఐ ఉంటుంది, ఇట్లా రౌండ్ పిల్లలు సర్కస్ జైంట్ వీల్ ఉంటుందా, ఆ స్టైల్లో ఉంటుంది. అట్లా ఎవడో పెట్టుకుంటాడు, టెండర్ వేసుకుంటాడు, డబ్బులు వస్తాయి, ఇంకెవడో ఉంటాడు, ఇంకేదో పార్కులు ఉంటాయి, దానికి కూడా ఇట్లాంటివన్నీ పీపీపీ మోడల్లో వాడు ఫ్యూచర్లో వాడికి రాబోయే ఇన్కమ్ కాంటెంప్లేట్ చేసుకుంటూ వాడు బ్యాంక్ నుంచి లోన్ చేసి 10 కిలోమీటర్స్, ఇంకోటి 10 కిలోమీటర్స్, ఇంకోటి బోటింగ్ చేస్తాడు, మిమ్మల్ని తిప్పుతాడు, అని తిప్పుతాడు, మొదటి ట్యాక్స్ తీసుకుంటాడు, గవర్నమెంట్ దగ్గర తీసుకోడు, అది వేస్తాడు, బోట్స్ వేస్తాడు. సో ఇవన్నీ పీపీపీ మోడల్ అయితే మనం ఏం చేయలేం, ఎందుకంటే అక్కడే అవకాశం ఉంటుంది కదా. అవును సార్, టూరిజానికి కానీ, బోటింగ్ కానీ, లేకపోతే ఆ వీల్స్ పెట్టడానికి కానీ, పబ్లిక్ రావడానికి కానీ ఇంకో దగ్గర ఉండదు. సో పీపీపీ మోడల్ కనుక వాళ్ళు చేస్తే మనం దాన్ని అప్రిషియేట్ చేస్తాయి. డిపిఆర్ చూస్తే మనకు అర్థం కాదు. అదర్వైజ్ నేను డబ్బులు పెట్టి చేస్తామంటే అది ఫూలిష్నెస్ అవుతుంది. మిగిలిన హామీలు నెరవేర్చకుండా మీరు ఎట్లా పోతారనే క్వశ్చన్ వస్తుంది, డిబేట్ వస్తుంది, మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. నాకు తెలిసి వీళ్ళ డబ్బులు లేవు అసలు. మీ దగ్గర వాళ్ళ డబ్బులు పెట్టి మూసీ ప్రాజెక్ట్లో ఒక్క తట్టమని కూడా వీళ్ళు తీయలేరు, అయ్యే పని కాదు. అది పీపీపీ మోడలే. అది ఏంటనేది డిపిఆర్ వస్తే అర్థమవుతుంది. ఓకే, ఇంకొక చిన్న అంశం సార్, మొన్న మన తుంగతుర్తి ఎమ్మెల్యే మన మందుల శామ్యుల్ చేసినటువంటి ఒక కామెంట్కి ఎంత పెద్ద రచ్చ అయిందో చూడవచ్చు. మనువాదం గురించి ఆయన ఆ వేపన మంత్రాల్లో ఏమంటున్నాడో మనకు అర్థం కావట్లేదు అని బూత్ మాటలు 2 వాడాడు.
సో దానికి బీజేపీ వాళ్ళంతా పోయి ఆయన ఇంటికి పోయి మొత్తం బండి సంజయ్ రిమార్క్ చేసి దాన్ని బండి సంజయ్ కూడా దాన్ని ఖండించారు. ఏంటి సార్ ఇది ఇంకా ఉందా మనకి, ఎందుకు ఇంత ఇంకా జనం ఇంకా ఎందుకు మైండ్ మెచ్యూరిటీ అవ్వలేకపోతున్నారు నిజంగానే? సరే అణిచివేత ఇంకా ఉంది కొనసాగుతుందంటే మరి ఎక్కడెక్కడో చెదురుముదురు మనం చూస్తా ఉన్నాం. ఎందుకంటే మొన్న కుమ్మేరలో చూసాం ఎట్లా జరిగిందంటే అది సరే ఉండొచ్చు, కానీ ఇంత వైలెంట్ అవసరమా అనేది అనిపించింది. ఈ ఏమంటారు? కామెంట్స్ ఎడ్యుకేటెడ్ అనేవాళ్ళు చేయకూడదు. ఎడ్యుకేటెడ్ కానీ అందులో ఆయన బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన కామెంట్ చేయకూడదు. ఎందుకంటే మనది ఒకటి ఒక కల్చర్, కాస్మోపాలిటన్ టైప్ ఆఫ్, అంటే అందరూ కలిసినటువంటి ఒక మిశ్రమం. అందులో అన్ని రకాల పూలు ఉంటాయి, అన్ని రకాల పూలు ఉంటాయి. బ్రాహ్మణ పూలు 4 తక్కువ ఉండొచ్చు, వైశ్రవ 4 ఎక్కువ ఉండొచ్చు, రేట్లు ఎక్కువ ఉండొచ్చు, అంతకంటే ఎక్కువ మాదేలు ఉంటూ ఉండొచ్చు. ఈ పూలన్నీ కలిస్తే తప్ప మీ తోట కాదు కదా, ఇది ఒక సుందరమైనటువంటి వనం. దానిలో నేను 4 పూలు కోసేస్తా లేదా వీడిని తిడతా అంటే నడదు, దాన్ని మర్చిపోస్తా అంటే ఇట్లా. సో ఎడ్యుకేటెడ్ అనేవాళ్ళు మాట్లాడేవాడు, ముఖ్యంగా ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్నవాళ్ళు, ఎంపీ మంత్రి ఉన్నవాళ్ళు బాధితాయుతమైన పొజిషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా మీరు మీడియాలో చూపిస్తారు. సో దే హ్యావ్ టు వెరీ వెరీ కేర్ఫుల్. మందుల సామ్యుల్ అనేవాడు నాకు పర్సనల్గా బాగా తెలుసు. ఆయన పేదవాడు, చాలా పేదరికటువంటి వాడు. అదృష్టవశాత్తు ఆయన్ని ఎమ్మెల్యే పదవి వరించింది. ఆయన యాక్చువల్ చెప్పాలంటే మందుల సామ్యుల్ కూడా ఆయన క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన సెల్ అధ్యక్షుడు ఉన్నాడు టీఆర్ఎస్ లో. అది కూడా పెద్ద ఇష్యూ అయింది, ఎందుకంటే అక్కడ ఒక దళితుడికి అన్యాయం జరిగిందని చెప్పేసి ఆ నియోజకవర్గంలో ఆయనకు వచ్చే సీట్ నువ్వు తీసుకున్నావు చెప్తున్నా. ఆయన అసలు క్రిస్టియన్ మైనారిటీ వింగ్ అధ్యక్షుడు బీఆర్ఎస్ కి 2 టర్మ్స్ క్రిస్టియన్ మైనారిటీకి. మరి ఎట్లా నువ్వు దళితుడికి సంబంధించిన సీట్ తీసుకుంటావు? అన్నీ అన్నెసరీ కాంట్రవర్సీస్ అన్నా నేను. ఎవరు దాచేదే కాదు కదా. మందుల సామ్యుల్ అనేవాడు క్రిస్టియన్ మైనారిటీ అధ్యక్షుడు అనేవాడు ఉన్నాడనే విషయం ఎవరైనా చిన్నపిల్లలు కూడా చెప్తారు, బికాస్ 2 టర్మ్స్ ఉన్నాడు. సో ఆయన వచ్చి ఇక్కడ అప్లికేషన్ పెట్టుకొని తీసుకున్నాడు ఎస్సీ అనేది తెలుసుగా మనకు. మనం ఏం తీసుకున్నాడు నేను కూడా అడగరా. ఒకవేళ నువ్వు అడు చూపిస్తే 4,000 నేను చూపిస్తాయి. కాబట్టి సామ్యుల్ యాక్చువల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు కాబట్టి చాలా పేదరికం నుంచి వచ్చినవాడు, ఓపిక మనిషి, చాలా ఒబీడియంట్ పర్సన్, సౌమ్యుడు. మరి ఏ కారణం చేత నోరు దారడో నాకు తెలియదు. నేను విన్నా కామెంట్స్, అన్నెసరీ కామెంట్స్, అన్నెసరీ తొందరపడ్డాడు. దానికి ఇంకోటి తెల్లారి నిన్న నేను టీవీ పెడితే క్షమాపణ చెప్పాడు. ఆ రిమార్క్స్ నేను విత్డ్రా చేసుకుంటా అని చెప్పి దాంతో ఆ కాంట్రవర్సీ క్లోజ్ అయినట్టే. బట్ జనరల్ గొడవ బండి సంజయ్ చాలా గొడవ అయింది. బేషరతుగా ముఖ్యమంత్రి సమాపన చెప్పాలి, అక్కడ దాకా వెళ్ళిపోయింది. మందుల సామ్యుల్ని అసలు రాజకీయంగా కాదు, అసలు ఏ ఎన్నికలు కూడా పోటీ చేసే అర్హత లేకుండా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలి, ఇవన్నీ డిమాండ్లు వాళ్ళు. సాధ్యపడే పని కాదు. సామ్యుల్ అనే ఎస్సీ నేమ్ కాదు, కానీ సాధ్యపడదు. అతను ఏ రకమైనటువంటి రిజర్వేషన్ తీసుకొని గెలిచినా అతన్ని మీరు డిస్క్వాలిఫై చేయలేరు. ఈ కాజ్ అనేది సరిపోదు. బట్ అతను చాలా కేర్ఫుల్గా మాడాల్సిన అవసరం ఉండే. ఆయన క్షమాపణ చెప్పాడు కాబట్టి దాని నుంచి మనం మర్చిపోవాలి. సార్ ఉంటాయా జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉంటాయి ఈ మధ్యకాలంలో? పెడతాడు. ఊపులో ఉన్నాడు కదా, అంతేనా? గెలిచిన ఊపులో ఉన్నాడు కాబట్టి ఇప్పుడే లాగిస్తాడు. ఆయన జిహెచ్ఎంసీ లాగిస్తాడు, కార్పొరేషన్ లాగిస్తాడు, జెడ్పీటీసీ ఎంపీటీసీ కూడా విదిన్ 2 months కంప్లీట్ చేసుకుంటాడు. ఇదే ఊపులో వెళ్ళిపోవాలి. వచ్చిన రిజల్ట్ని బట్టి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.